అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. పైల్వాన్ ఇవాళ రేపు మీ లెక్క గోల్డ్ వేసుకొని అందరూ పైల్వాన్ అని పేరు పెట్టుకుని తిరుగుతాం. ఆ పైల్వాన్ అంటే ఏంటి అసలు? పైల్వాన్ కుస్తీలు కొట్లాడితే పైల్వాన్. మన కోర్టులో జరిగేటి కేసులు అవి నా దగ్గరకు వస్తే నేను పిలిపించి మాట్లాడతాను. ఇప్పటివరకు మిమ్మల్ని మీరు ఈ సెటిల్మెంట్లో భాగంగా ఎంతమందిని కొట్టారు? చూస్తేనే భయపడుతుంది, మనం కొట్టడానికి వస్తారా కానీ. ఈ దందాలు సెటిల్మెంట్ ఎందుకు, మనం ఏదో మన వ్యాపారం మనం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు మీ భార్య పిల్లలు కానీ ఎప్పుడు మీకు చెప్పలేదు? అంటే చెప్పుడు అని కాదు, వాళ్ళకే మనం చెప్తాం, మనకేం చెప్తారు, వాళ్ళకి తెలియదు కదా అంత ఇంట్లో ఉండేటోళ్ళకు. ఇప్పటివరకు ఎన్ని మర్డర్ కేసులు మీ మీద ఉన్నాయి? మీరేమన్నా అసలు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా మర్డర్ కేసుల్లో? మర్డర్ కేసులు అని కాదు, అన్నీ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం లేవు, అన్ని కేసులని కొట్టేసి కూడా హ్యాపీగా ఉన్నాం. మీ మీద ఎప్పుడైనా ఏదైనా అటాక్ జరిగిందా? చాలా జరిగినాయి అసలు. ఈ సెటిల్మెంట్లో సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా మీ దగ్గరకు వస్తారన్న? వస్తారు, ప్రాబ్లం ఉంటే కంపల్సరీ. మీ పేరు చెప్పగానే అవతల వాళ్ళు భయపడతారా? అంతే కదా, మా పేరు చెప్పన్నారు 50% ఆల్రెడీ మ్యాక్సిమం సెట్ అయిపోతారు. రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? 2001 నుంచే టీఆర్ఎస్లో. ఇప్పుడు చిన్న పైల్వాన్ రౌడీనా హీరోనా అంటే మీరేం చెప్పుకుంటారు? రౌడీ అన్నోళ్ళకి రౌడీ, హీరో వాళ్ళకి హీరో. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయన్నా మీకు? హైదరాబాద్లో ఒకటే ఇల్లు, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు నాకు అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ల్యాండ్ ఉంది 4 ఎకరాలు, దాన్ని సెటిల్ చేయాలంటే మీ వల్ల అయితే అవుతుంది, ఎక్కడైనా చేపిస్తాం. ఇప్పుడు వరకు మీరు చేసిన ఈ పనులన్నింటిలో మీకు తప్పు అనిపించింది ఎప్పుడన్నా? తప్పు ఏముండదు అన్న, న్యాయం చేస్తున్నాం మనం. ఈ వెనకాల ఫాలోవర్స్ ఎంతమంది ఉంటారా? చాలామంది ఉంటారు. మొత్తం ల్యాండ్ ఎంత ఉందన్న హైదరాబాద్లో మీకు? 10 ఎకరాలు. మీ కెరీర్లో ఇప్పుడు వరకు ఎన్నిసార్లు జైలుకు పోయారు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? చాలా బాగుంటుంది జైల్లో, అంటే చాలామంది తెలియక జైలా అంటారు కానీ